రవితేజ నాకు ఆర్టిస్ట్ కన్నా ముందు నుంచి ఫ్రెండ్ అండి. అంటే మా ఇద్దరికి కలిపి కజిన్ ఆడివే అజయ్ అని రుద్రనేత్రం సినిమా తీశారు. ఓకే సార్. చిరంజీవి గారితో. సార్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి కజిన్ అవుతారు రవి, నాకు వీళ్ళు కజిన్ అవుతారు. వాళ్ళ ఫాదర్ వచ్చి రవితేజ అని 7 సినిమాలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికి నేను ఆర్టిస్ట్. అప్పటి నుంచి మీ ఇద్దరం బాగా క్లోజు. తర్వాత తనకు నేనే కాళ్ళగడి పెళ్లి కూడా చేసింది, నేనే కాళ్ళగడిగాను కూడా రవితేజకి. అది తర్వాత ఏమైందంటే ఓ రోజుని మామ ఇలా నువ్వు అందరితో బాగుంటావు కదా, నువ్వు నా డేట్స్ చూసుకోవాలంటే డేట్స్ చూసుకోవటం ఏంట్రా? లేదు నీకు వేరే ప్రాబ్లమ్స్, నువ్వు నీ షూటింగ్ నువ్వు చేసుకో, నాకు అవసరం వచ్చినప్పుడు పని చేయి చాలు, ఎందుకంటే అందరూ తెలుసు నువ్వు అందరితో మేనేజ్ చేయగలవు అని ఫస్ట్ నన్ను మేనేజ్ చేసింది రవితేజ. ఓకే. ఆ తర్వాత తన ప్రోగ్రెస్ చూసి సునీల్ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, విష్ణు, జయసుధ్ గారు, ఇలా అందరూ చూస్తాం. సో ఇప్పుడు రవితేజ గారి దగ్గర మీరు డేట్స్ చూశారు. సో మన రవితేజ గారి దగ్గర కూడా కొన్నాళ్ళ వరకు చేసి ఏదో కొన్ని విభేదాలు రావటం వల్ల అసలు విభేదం లేదండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను తనతో మామూలుగా విభేదాలు ఏం లేవండి అసలు. అంటే ఏం లేదు, కొన్ని రోజులు కంటిన్యూస్గా ఉంటే బోర్ కొట్టచ్చు కదా. అవన్నీ చిన్న చిన్నవి, కానీ తను ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే బెటర్ మరి మన ఇద్దరం. ఎందుకంటే తను ఎర్ఆర్ అనే రేంజ్ నుంచి స్టార్ రేంజ్కి వచ్చేసాడు కదా, అది ఇద్దరికి డిస్కంఫర్ట్గా ఉండేది. నేను అందరి ముందు ఎరా అంటాం, తను ఇదిలా అంటాం, ఆ డిస్కంఫర్ట్ ఎక్కడో నచ్చి ఉండకపోవచ్చు. సరే ఒక 1 year 2 years మన ఇద్దరం, నేను నా పని నేను చూసుకుంటారా, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. సరే రా అలాగండి, ఆల్ ది బెస్ట్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం నేను అడుగుతున్నాను సార్, ఏదో మనీ విషయంలో మొన్న ఏదో ఎవడో వెబ్సైట్లో రాసి వచ్చింది, ఆ గణేష్ గడు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాంట్లో అంటే పేరు పెట్టి ఆవిడ రాయలేదు, అది నేనని కూడా అక్కడ ఏం చెప్పలేదు. మరి మీరు నాకు ఆపాదిస్తున్నారు. ఆపాదించడం కాదు సార్, మనీ ట్రాన్సాక్షన్ అసలు ఎప్పుడు నేను చేయలే, తనే చేసుకున్నాడు. అక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సే లేదు. నేను మనీ ట్రాన్సాక్షన్ ఎవరిది నేను చేయనండి, డైరెక్ట్ హీరోలే చేసుకుంటారు. ఫస్ట్ నుంచి నేను అదే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ తోటి, హీరోతో మాట్లాడిస్తాను. నేను అసలు మధ్యలో దూరటం, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటం కానీ అసలు అటువంటి ట్రాన్సాక్షన్ అసలు చేయను. నాకు తెలుసు ఎవరికైనా డబ్బు దగ్గర గొడవ వస్తుంది, ఇంకెక్కడ రాదు. అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు లేదండి, క్లియర్ అది.